ఇంట్లో పూజ ఆగిపోవడానికి అవనియే కారణమని ఇంట్లో అందరూ తిడుతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే అవని చెప్పింది వినడానికి కూడా సిద్ధంగా ఉండడు. ఇక అవని అయితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అవని బాధపడుతూ ఉండడం చూసిన పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ, జరిగిన దానికి నువ్వు ఒక మెట్టు దిగావు, నేను ఒక మెట్టు పైకెక్కాను. నువ్వెప్పుడు ఇలా ఒక్కొక్క మెట్టు దిగుతూనే ఉండాలి, నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉండాలి. నువ్వెప్పుడు ఇలా బాధపడుతూ ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. నీ ఏడుపు చూసి నేనెప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి అని అనుకుని పల్లవి గార్డెన్లోకి వెళ్ళి, నేను పూజ జరగకూడదు అనుకున్నాను, జరగలేదు. ఈ పూజ ఆగిపోవడానికి అవనిని టార్గెట్ చేయాలి అనుకున్నాను, చేసేసాను. ఇక ఈ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలని సెల్ ఫోన్లో పాట పెట్టుకొని పల్లవి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడికొచ్చి పల్లవిని చూసిన అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ పూజ ఆగిపోవడానికి పల్లవే కారణం అయి ఉంటుంది అని అనుకుని, పల్లవి నిజం చెప్పు, ఈ పూజ ఆగిపోవడానికి నువ్వే కారణం కదా అంటుంటే, కరెక్ట్గా గెస్ చేసావక్క. నేను ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళందరినీ నాశనం చేయాలని వచ్చింది వాస్తవం. కానీ నేనిప్పుడు నా టార్గెట్ మార్చుకున్నాను. నాకు పుట్టబోయే బిడ్డ ఈ ఇంటికి, రాజేంద్ర ప్రసాద్ ఆస్తి మొత్తానికి వారసుడు కావాలి. నువ్వు నీ బిడ్డ ఎప్పటికీ నా బిడ్డకి కాంపిటీషన్ కాకూడదు. నువ్వు నీ భర్త ఈ ఇంటికి దూరం అయ్యేలాగా చేస్తాను అని పల్లవి అంటుంటే, ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తను చాలా కోపంగా, నువ్వు ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నావు, ఈ ఇంటి నాశనం కోరుకుంటున్నావు. నేను ఇంట్లో అందరూ కలిసి ఉండాలని, ఈ ఇంటి సుఖ సంతోషాలు కోరుకుంటున్నాను. నీ బుద్ధి మార్చుకో పల్లవి. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను కూడా అని అవని పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలాగే అక్క, అది చూద్దాం, ఛాలెంజ్ చేసుకుందామా అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.